అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచిలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం, 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు, మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం.
కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున 1,07,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రాయలసీమలో గుంతకల్ రైల్వే, గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు, ఉత్తరాంధ్రలో పిఎం ఏక్తా మాల్ లాంటి వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాయలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేమేదో అమరావతికి వ్యతిరేకమని అసలు నేను ఎదుగుతానండి. అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తే కోట్లకి వెళ్ళి ఎన్ని స్టేలు తీసుకొచ్చారండి, గుట్లుగా. కోర్స్ మాది 3 రాజధానులు అనుకున్నా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి మా సంకల్పంతో మాకున్నంతకి ఫైనాన్షియల్గా ఉన్నంత వరకు చేయాలని అనుకుంటే ఎన్ని స్టేలు తీసుకొచ్చారు మీరు? ఒక పైసా ఖర్చు పెట్టని ఇచ్చారా? అంటే మీరు చేయాలి, లేకపోతే ఎవడు చేయకూడదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేశారు. అన్నీ తాత్కాలికమే. 5 సంవత్సరాల్లో, ఇంకొంది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. 3 సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అమరావతి అనేటువంటి ప్రాంతం, ఆ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతాలు, అక్కడ ఏది కట్టాలన్నా కూడా మామూలు రాఖీ ప్రాంతంలో కన్నా 3 అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం. 1 రూపాయి ఖర్చు అయ్యే చోట 3 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ప్రదేశాన్ని మీరు ఎన్నుకున్నారు, అక్కడ మీరు పప్పులో కాలేశారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇదంతా ఊహా ప్రపంచంలో తేలుతున్నటువంటిది భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు. అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసే పరిస్థితి లేకపోగా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా కాజేసేటటువంటి కార్యక్రమం, కమిషన్లు కాజేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనేదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి అంశమని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచినా ఇంకా మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చే పరిస్థితి లేడు, వెళ్ళిపోయాడు. ఏదో ఒక విధంగా ఈ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయం. కానీ స్వామి చెబుతారే అక్క ఆరాటమే కానీ బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా సాహసోపేతమైనటువంటి పరిస్థితి. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోర తప్పిదమని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఒక్కటి కూడా. మరి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా, ఇన్ని విభజన హామీలు ఉన్నాయి, మనకు రావాల్సిన డబ్బులు ఎక్కడున్నాయి, కరెంటు బకాయిలు రావాల్సినవి ఉన్నాయి పక్క రాష్ట్రం నుంచి. ఇన్ని ఉన్నా కూడా ఒక్క ఈ విభజన హామీ గురించి కూడా ప్రస్తావన చేయనటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో నాకు అర్థం కాల. ఒక్కటి కూడా అడగల. గ్రాంట్ అడగపోతే అడగపోయారు. ఒక్క హామీలు నెరవేర్చమని అడగనటువంటి సందర్భం ఉంది. పోలవరం ఎత్తు గురించి మాట్లాడామా? దాని గురించి మాట్లాడాలా? పోలవరం ఎత్తు తగ్గించేశారు. దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద వచ్చినటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావన చేయలేకపోయినటువంటి దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. దీని మీద మరి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క విషయం, ఎస్, మా 3 రాజధానుల వల్లే మేము ఓడిపోయాం అనుకుంటే ఆయన భ్రమరావతి వల్లే ఓడిపోయాను ఆయన అనుకోవాలిగా. కాదు, అంతకుముందు ఆయన ఓడిపోయాడు కదా. నేను చెప్పేది ఆయన ఓడిపోయాడుగా. ఆయన చివరికి అమరావతిలోనే ఓడిపోయాడుగా. అమరావతిని డెవలప్ చేయలేక ఓడిపోయాడు అనుకోవాలి కదా. అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం వల్లే ఓడిపోయాడు అనుకోవాలి కదా. ఒక్కొక్క ఓటమికి 1,00,000 కారణాలు ఉంటాయి. చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే
అమరావతి అనేది అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా ఆయనకి జ్ఞానోదయం కానటువంటి పరిస్థితి ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నా. 1,00,000 కారణాలు ఉండొచ్చు ఓటమికి. అమరావతి ఒక కారణం కావచ్చు, లేదా 3 రాజధానులు ఒకటి కారణం కావచ్చు, మరొకటి కారణం కావచ్చు, వాళ్ళు ముగ్గురు ఏకం కావడం కారణం కావచ్చు, 1,00,000 కారణాలు కావచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, అమరావతి అనే ఒక మహాపట్టణాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం అనేది సైద్ధాంతికంగా తప్పని, అంత ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదని, ఇది చాలా తప్పుడు నిర్ణయం అనేది మా అభిప్రాయం. ఆ తప్పుడు నిర్ణయం అనేది అమరావతి 1లో రుజువైంది, అమరావతి 2లో కూడా రుజువు కాబోతుంది. 45,000 ఎకరాల అదనంగా తీసుకోవటం వల్ల ఇంతకుముందు ఇచ్చిన రైతులు కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురికాక తప్పదనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒక మాట చెబుతున్నా, గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఎన్ని గ్రాఫిక్స్ చూపించాడు. ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ చూస్తున్నాను నేను, అద్భుతమైన గ్రాఫిక్స్. ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు. ఏముంది అక్కడ అమరావతి? రోజు మనం వెళ్ళి వచ్చేదే కదా, మేము వెళ్తున్నాం కదా. దూరం ఉండోడి గ్రాఫులు చూసి కంగారు పడతాడేమో కానీ రోజు వెళ్తున్నాం కదా. మొన్న వర్షం పడితే ఏమైందండి అమరావతి? మొన్న వర్షాలు కురిసినప్పుడు ఏమైంది అమరావతి? మునిగిపోలా? కార్లు వెళ్ళడానికి ఆగిపోలా? ఏంటిది? సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్నీ తాత్కాలికంగా కట్టి, నేను తెలియకొడతానండి, సెక్రటేరియట్ 11 అంతస్తులు వేయడానికి కావాల్సిన పునాదులు వేసామన్నారు. దాని మీద వేయొచ్చుగా. మళ్ళీ ఎందుకు కొత్త కడుతున్నారు నాకు అర్థం కాల. ఏం చేయాలి? ఇప్పుడు అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు, హైకోర్టు తాత్కాలికంగా కట్టారు, సెక్రటేరియట్ తాత్కాలికంగా కట్టారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళీ పర్మనెంట్గా కడతారు. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? తాత్కాలికంగా కట్టిని ఎందుకు తాత్కాలికంగా కట్టాలి? నువ్వు చేసిన తప్పేంటి? 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకో, నీ ఉమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది వదిలేసి పారిపోయించావు కదా. నీ తప్పిదం కాదు అది, నీ దుర్మార్గం కాదు అది. నిన్ను తంతే ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎవరు తప్పు చేశారు? ప్రజలు తప్పు చేశారు, నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేసి కట్టుబట్టలతో వచ్చానంట. కట్టుబట్టలు ఎవరు రమ్మన్నారు? నిన్ను 10 సంవత్సరాలు అక్కడ రాజధానిగా ఉండమన్నారు. మిమ్మల్ని 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోమన్నారు. 2,500 కోట్ల రూపాయలు మేము ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణం చేస్తామన్నారు. ఏదైంది ఒకటి చెప్పు? పోలవరం నిర్మాణం అయిందా? 2,500 కోట్లు మాత్రం ఇచ్చారు. పోలవరం నిర్మాణం కాలా? ప్రత్యేక హోదా రాలా? నువ్వు మాత్రం పారిపోయొచ్చావు. అక్కడ తంతారని పారిపోయొచ్చి ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి డబ్బులన్నీ సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళా అప్పుల కోసం ఎగబడతా ఉన్నావు. 52,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రానికి? ఏదో కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. గ్రాంట్ ఇచ్చారా? పోనీ గ్రాంట్ తెచ్చుకో. సో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్ధాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఇది ఇవాళ కాకపోయినా అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి, నలుచెరుగులా ఉన్న రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి, అనంతపురం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలిసి వస్తుంది. అమరావతి సర్వస్వం అనుకోవటం చాలా తప్పది. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దుర్మార్గం కూడా అని సందర్భంగా చెప్పదలుచుకుంటాను.